మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాత్రే నమః. శ్రీరామ పరబ్రహ్మణే నమః. నగము అంటే పాపము, మాఘము అంటే పాపరహితమైనది అని అర్థం. ఈ మాఘము అంటే మాఘమాసములో ప్రతిరోజు కూడా అత్యంత విశిష్టమైన రోజులు. తొలుత వచ్చేది వసంత పంచమి, మహాసరస్వతి యొక్క పుట్టినరోజు. తర్వాత వచ్చేది సప్తమి, రథ సప్తమి, సూర్య భగవానుని పుట్టినరోజు. ఈ రోజు మనకు ముఖ్యంగా విశేషమైన రోజు రథ సప్తమి గురించి చెప్పుకుందాం. రథ సప్తమి అంటే సూర్య భగవాను యొక్క జన్మదినము అని అర్థము. మీ అందరికి ఒక సందేహం రావచ్చు, సృష్టికి ముందే సూర్య భగవానుడు ఉన్నాడు కదా, కొత్తగా సూర్య భగవానునికి పుట్టినరోజు ఏమిటి అంటే ఒక కథ ఉంది. రథ సప్తమికి కశ్యపాదితులు దేవతల యొక్క తల్లిదండ్రులని మనకందరికీ తెలుసు. అసుర సంధ్య వేళ కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య అదితి, చిన్న భార్య దితి. దితి యొక్క కుమారులందరూ దైత్యులు అంటే రాక్షసులు అయిపోయారు. అదితి యొక్క కుమారులందరూ ఆదిత్యులు అంటే సూర్య భగవానుడు మొదటి కొడుకు. ఆమె అసుర సంధ్య వేళ సంతానాన్ని ఆశించి భర్తతో ఉండడం వల్ల హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు లాంటి అసురులు పుట్టి దేవతలందరినీ హింసించడము, ఘోరమైన తపస్సుతోని బ్రహ్మరుద్రులను మెప్పించి దేవతలందరినీ హింసించడము, సజ్జనులను హింసించడం ద్వారా అదితి వెత చెంది తన కుమారులకు రక్షణ కల్పించగా సాక్షాత్ శ్రీమన్నారాయణ కోసం ఘోరమైన తపస్సు చేసి తనకు పుత్రుడు కలగాలని కోరుకుంటుంది. సవిత్ర మండలం అంటే సూర్యమండలంలో ఉన్న ఆ తేజోరూపమయుడైన శ్రీమన్నారాయణుడు అదితికి ఆదిత్యుడిగా జన్మిస్తాడు. అది ఈ రథ సప్తమి రోజు కాబట్టి ఆమెను తల్లిగా స్వీకరించాడు. కాబట్టి ఆ రోజు రథ సప్తమికి ఆదిత్యుని యొక్క జన్మదినం అయింది. ఇది రథ సప్తమి.